ఇక జంట నగరాల్లో చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటైనటువంటి హైడ్రా ఇక దూకుడు పెంచుతుందంటే ఆల్రెడీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఒక స్పెషల్ అథారిటీగా దీన్ని గుర్తిస్తూ ఈ నేపథ్యంలో హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించారట. మొత్తం 169 మంది ఆఫీసర్లు, 946 మంది అవుట్సోర్సింగ్ ఇబ్బంది ఇక నుంచి హైడ్రా కోసం పనిచేయబోతున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి చైన్ సిస్టంలో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పునరుద్ధరణ లక్ష్యంగానే ఈ హైడ్రా పనిచేయబోతుందట. మరి క్యాబినెట్ నిర్ణయంతో 1000 ఏనుగుల బలం చేకూరినట్టయింది. చట్టబద్ధత విషయంలో వచ్చిన అంటే అసలు హైడ్రాకు చట్టబద్ధత లేదు అని చాలామంది విమర్శలు చేశారు కాబట్టి ఆ చట్టబద్ధతను కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక దాంతో దూకుడు మరింత పెరగబోతుందట. ఇక విస్తృతంగా దీనికి పరిధి కల్పించబోతురట. హైడ్రా పరిధి పెంచిరట. ఔటర్ రింగ్ రోడ్ లోపల కోర్ అర్బన్ రీజియన్గా భావిస్తున్న ప్రాంతం అంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దాని లోపల ఉన్నటువంటి మొత్తం ఏరియా ఈ హైడ్రా పరిధిలోకి వచ్చేసింది. ఇందులో 25 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఒక 25, 51 గ్రామ పంచాయతీలు వస్తున్నాయి. అంటే జిహెచ్ఎంసీతో పాటు దాని లోపల ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి 25 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ప్లస్ 51 గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా హైడ్రా పరిధిలోకి వచ్చేసినాయి. మరి పరిధిలో ఉన్నటువంటి చెరువులు, కుంటల ఆక్రమణల మీద ఇక హైడ్రా ఉక్కు పాదం అయితే మోపబోతుంది. దీనికోసం మొత్తం 169 మంది ఆఫీసర్లను వీళ్ళు ఏర్పాటు చేసిరట, కొత్తగా అపాయింట్ చేసిరట. ఇందులో చూడొచ్చు కమిషనర్ రంగనాథ్ ఉంటారట. దాంతోపాటు ఒక అదనపు కలెక్టరు, ఆర్డీఓ, ప్లానింగ్ అధికారి, 3 డిఎస్పీలు, 15 మంది ఇన్స్పెక్టర్లు, 8 మంది సబ్ ఇన్స్పెక్టర్లు. ఇక వీళ్ళతో పాటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, పురపాలక, రెవెన్యూ, నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఒక 169 మంది వీళ్ళందరినీ కూడా డిప్యుటేషన్ మీద కేటాయిస్తారట. వీళ్ళకు అదనంగా ఒక 946 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని కూడా వివిధ విభాగాల నుంచి సమీకరిస్తారట. అంటే మొత్తం చూడొచ్చు 169 మంది ఆఫీసర్లు ప్లస్ అంటే 1200-1300 మందితోటి ఒక పెద్ద ఎత్తున ఈ హైడ్రాను ఏర్పరచబోతున్నారు. ఇక వీళ్ళ పని ఒకటే, ఆక్రమణలను గుర్తించడం, దాన్ని క్లియర్ చేయడం. ఇక మొత్తంగా దూకుడు అయితే పెంచబోతుంది. ఇప్పటికే చూడొచ్చు మనం అసలు ఇవన్నీ అధికారాలు రేకముందే 23 ప్రాంతాల్లో మొత్తం 262 కూల్చివేతలు చేపట్టిందట హైడ్రా. 1000 కోట్ల విలువైనటువంటి 112 ఎకరాల భూములను రికవర్ చేశారు జస్ట్ కొన్ని రోజుల్లోనే. మరి అత్యధికంగా అమీన్పూర్ చెరువులో 51 ఎకరాలు, ఇక మొత్తం 24 ఆక్రమణలు ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరువు పరిధిలో. ఇక గుట్టల బేగంపేట, సున్నం చెరువులో తో పాటు గండిపేట చెరువులో మాజీ కేంద్ర మంత్రి పల్లన్రాజ్ సోదరుడిది మొత్తం 8 ఎకరాలు అంట. అది కావేరీ సీడ్స్ యజమాని భాస్కరరావు, బీజేపీ మందన అభ్యర్థి సునీల్ రెడ్డి, ప్రో కబడ్డీ యజమాని అనుపమ, దీంతోపాటు నాగార్జున, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఆక్రమణలను హైడ్రా కూల్చేసింది ఈ అధికారాలు లేకముందే. ఇప్పుడు ఇక విస్తృత అధికారాలు వస్తున్నాయి, స్పెషల్ ఆఫీసర్లు వస్తున్నారు, పెద్ద ఎత్తున సిబ్బందిని కూడా దీనికోసం కేటాయించారు. కాబట్టి ఇక హైడ్రా దూకుడు ఇక ఆగలేదేమో, ఇక మొత్తం క్లియర్ అయిపోతుందేమో. అంటే చెరువులు ఆక్రమించి ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నిటిని కూడా కూల్చేస్తామని చెప్పారు. మరి అంటే ఆల్రెడీ నిర్మించి ఇంట్లో గృహప్రవేశం అయిన దాన్ని వదిలేస్తామంటున్నారు. మరి దాంట్లోనే కొంచెం కాంట్రవర్సీ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎట్లా మరి దీన్ని ఎట్లా చేస్తారు ఏంటి అనేది అయితే మనం చూడాలి. ఆల్రెడీ మూసీ కూడా ఆక్రమణలను మొత్తం తీసేస్తాం, దాదాపు 12,000 ఆక్రమణలు ఉన్నాయట మూసీ. వాటన్నిటిని తొలగించి వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని కూడా గవర్నమెంట్ ఏదో చెప్పినట్టుంది. మరి మూసీ నదిని కూడా ప్రక్షాళన చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చర్యలు తీసుకుంటుంది. మరి ఇవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే మంచిదే. మరి కానీ ఇందులో ఎన్ని అడ్డంకులు వస్తాయి ఏంటి అనేది మనం తర్వాత మనమే చూస్తూ ఉండాలి.